నమస్తే. మనం అసెంబ్లీ దగ్గర ఉన్న ఒక పక్కన అసెంబ్లీ సమావేశాలు సీరియస్గా కొనసాగుతున్నటువంటి దశలోనే మాలలు ఏదైతే ఆ వర్గీకరణతోటి ఎస్సీలకు లాభమయ్యేటువంటి విధంగా ఉంది. రేవంత్ రెడ్డి ఇటువంటి నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ మాలలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అదే నేపథ్యంలో ఒక పక్కన అసెంబ్లీని సైతం కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అసెంబ్లీ చుట్టూ కూడా భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఒక పక్కన మాలల్ని మాదిగలని వీళ్ళిద్దరిని కూడా విడగొట్టేటువంటి ప్రయత్నం ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా ప్రయత్నం చేస్తూ ఉందన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈరోజైతే అసెంబ్లీకి అయితే ముట్టడి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇప్పటికే చాలామంది నిన్ననే పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే అలర్ట్ కావడం జరిగింది. చాలామంది కీలకమైనటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి చాలామందిని ఇప్పటికే అరెస్ట్ కూడా చేయడం జరిగింది స్థానిక పోలీస్ స్టేషన్లో. అలాగే హౌస్ అరెస్టులు కూడా చేసినటువంటి సందర్భంలో కొంతమంది వివిధ సంబంధించినటువంటి జిల్లాలకు వెళ్ళి సైతం చాలామంది ఇక్కడికి మాలలకి న్యాయం చేయాలి, రిజర్వేషన్ల సంబంధించినటువంటి పెంపులో మాకు అన్యాయం అవుతుంది, ఈ రిజర్వేషన్ల ప్రక్రియను రేవంత్ రెడ్డి సర్కారు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకోవడం ఇది చాలా విరుద్ధం అని చెప్పేసి ఇప్పటికే ఒక పక్కన మాల సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి చాలామంది అయితే ఇప్పటికే ఆరోపిస్తున్నటువంటి సందర్భంలో ఒక పక్కన మాదిగ సామాజిక వర్గానికి ఇప్పుడున్నటువంటి ఏదైతే రిజర్వేషన్ల ప్రక్రియ లేకపోవడంతో మాదిగలకి అన్యాయం అవుతుందని చెప్పేసి ఒక పక్కన మందకృష్ణ ఆరోపిస్తూ ఉంటే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ రిజర్వేషన్ ప్రక్రియను తెర మీదకి తీసుకొచ్చి అలాగే సుప్రీంకోర్టు సైతం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించడం పట్ల వాళ్ళందరూ కూడా సీరియస్ కావడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ వర్గీకరణ విషయంలో వెనక్కి తగ్గాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి చాలా మంది కీలకమైనటువంటి వ్యక్తులు అయితే మాత్రం ఆరోపిస్తూ ఈరోజు అసెంబ్లీకి పిలుపునివ్వడం జరిగింది. అసెంబ్లీ ముట్టడికి కూడా పిలుపునిచ్చినటువంటి సందర్భంలో పోలీసు ప్రహారం మధ్యన మాత్రం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి చూద్దాం ఇక్కడ ఏ విధమైనటువంటి ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. ఒక పక్కన మాలలు ఇచ్చినటువంటి పిలుపుతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాలకు వెళ్ళి కూడా చాలా మంది ఈ యొక్క ముట్టడికి వస్తారన్నటువంటి భావనతో పోలీసులు అయితే పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో అయితే పోలీసులు ఉన్నటువంటి సందర్భం చూసుకోవచ్చు. ఇప్పుడు అసెంబ్లీ సంబంధించినటువంటి చూసుకోవచ్చు ఇప్పుడు అసెంబ్లీ దగ్గర ఎంతమంది పోలీసు బలగాలు ఉన్నాయి. అలాగే అసెంబ్లీ చుట్టుపక్కల కూడా ఒక పక్కన భారీ గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరో పక్కన సివిల్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు అలాగే వివిధ సంబంధించినటువంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పోలీసు వెహికల్తో ప్రహార కాస్తూ ఉన్నారు. చాలామంది ఎవరు కూడా ఒకవేళ కనుక ఎవరైనా అనుమానాస్పదంగా ఈ అసెంబ్లీ ప్రాంగణంలో తిరిగినట్టయితే వాళ్ళందరినీ కూడా పూర్తిగా వాళ్ళ సంబంధించినటువంటి ఐడి కార్డులను కూడా వెరిఫికేషన్ చేసేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు లేకపోయినట్టయితే వాళ్ళ దగ్గర సరైనటువంటి సమాధానం చెప్పినట్టయితే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సరే, ఒక పక్కన ఇన్ని రోజుల నుంచి ముళ్ళ కంచెలను కూడా మేము తొలగించడం జరిగింది ప్రజాభవన్ దగ్గర అని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ చెబుతుందో, సరే దానికి ఇప్పుడు విరుద్ధంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ కూడా భారీ గేట్లు కనబడతా ఉన్నాయి. పోలీసు ప్రహార మధ్యలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. పార్లమెంట్లో ఈ సంబంధించినటువంటి చట్టం చేయకుండా ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా ఈ సంబంధించినటువంటి విషయంలో ఒక కీలకమైనటువంటి అడుగులు వేసేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్గీకరణ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ వెనక్కి తగ్గాలి అని చెప్పేసి ఇప్పటికే మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అయితే మాత్రం సూచిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని అసెంబ్లీలో తీర్మానం చేసి అమలు చేస్తామని చెప్పేసి ఏదైనా ప్రకటన చేసి ముందుకెళ్తా ఉన్నాడో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము మాలమానాడు తరపున. కాబట్టి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మాలలు అందరూ నీకు ఓట్లేస్తేనే మీ ప్రభుత్వం గద్దెనెక్కిన విషయం మీరు మర్చిపోకూడదు. దయచేసి ఈ వర్గీకరణను మీకు అంత తొందర అవసరం లేదు, మీకు అంత ఆతృత అవసరం లేదు. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఉన్నాం. మేము సుప్రీంకోర్టులో ఏదైతే ఇచ్చిందో అది తప్పుడు నిర్ణయం కాబట్టి మీరు దానికి తొందరపాటు చేసి మాలను అవమానం చేసి మాదిగలకు ఒత్తాస పలికే విధంగా చేయకూడదని చెప్పేసి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. దయచేసి ఇది ఇంతటితో ఆపాలి, లేకపోతే మీ పార్టీ కానీ మీ అంతం చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా What?
రేవంత్ రెడ్డి గారు మాలల వ్యతిరేకంగా నిరసిస్తూ ఈ రోజు అసెంబ్లీ ముట్టడం చేయడం జరుగుతుంది. లక్షలాది మందిని అరెస్ట్ చేశారు. ఈ రోజు మాలలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు వేరుచిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ మాలల ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. మాలలను ఈ రోజు మీ ప్రభుత్వం రావడానికి మాల సామాజిక వర్గం మేము శ్రమించి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తే మీరు బీజేపీకి వత్తాసు పలుకుతున్నటువంటి ఎంఆర్పీఎస్ కు సపోర్ట్ చేస్తున్నటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖబర్దార్. జై మాలా! జై మాలా! జై మాలా! తీవ్రంగా ఖండిస్తూ మాల సామాజిక వర్గాన్ని విస్మరించడానికి కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖబర్దార్ ముఖ్యమంత్రి గారు మాలల ప్రభుత్వంతోటి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మాకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. మేము తలుచుకుంటే మీ ప్రభుత్వాన్ని ఊరగొట్టమని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. జై మాలా! సో చూస్తా ఉన్నాం కదా, చాలా మంది ఇప్పటికే మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా అసెంబ్లీ ముట్టడికి తరలి రావడం జరిగింది. చాలామంది ప్రైవేట్ వెహికల్లో అసెంబ్లీ ముందు దానికి వచ్చి వాళ్ళు ఆ ప్లకార్డులతో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళని అణచివేసేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ఒకే ఒక సామాజిక వర్గానికి వత్తాసు పలుకుతూ ఉన్నాడు. అది మాదిగ సామాజిక వర్గానికి మాత్రమే వత్తాసు పలుకుతూ ఉన్నాడు. మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు. ఖబర్దార్ అంటూ హెచ్చరించేటువంటి ప్రయత్నం ఇక్కడికి వచ్చినటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోసారి ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. గతంలో మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వానికి కూడా మేము బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ కనుక మాల సామాజిక వర్గాన్ని జోనికి వచ్చినట్టయితుంటే, అలాగే మాల మాదిగల మధ్యలో కనుక విద్వేషాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేసినట్టయితుంటే ఖచ్చితంగా కూడా బుద్ధి చెప్తామని చెప్పేసి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా పదే పదే వాళ్ళు అసెంబ్లీ కూడా వచ్చి అయితే వాళ్ళు చెప్తా ఉన్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. ఒక పక్కన పార్లమెంటులో, ఒక పక్కన ఆయా రాష్ట్రాలకి అధికారం కల్పించడం జరిగింది. ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర సర్కార్ కూడా నిర్ణయం తీసుకొచ్చినటువంటి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగిస్తే, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి మాదిగలకి న్యాయం చేసేటువంటి విధంగా, మాదిగలకి ఎక్కువ % రిజర్వేషన్లు పొందేటువంటి విధంగా రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తూ ఉంది అని చెప్పేసి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ ఈ సంబంధించినటువంటి వర్గీకరణ విషయంలో కానీ, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో కానీ రాష్ట్ర సర్కార్ ఆచితూచి అడుగు వేయాలి. లేనటువంటి ఒకవేళ కనుక మాలలకు కనుక అన్యాయం చేసినట్టయితుంటే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో రేవంత్ సర్కార్కు బుద్ధి చెప్తామన్నటువంటి హెచ్చరికలు కూడా వాళ్ళు జారీ చేస్తూ ఉన్నారు. పోలీసుల ప్రహార మధ్యలో అసెంబ్లీ సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతుంటున్నటువంటి సందర్భంలోనే ఈ విధమైనటువంటి ధర్నాలు, రస్తారోకోలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన మొన్న ఆశా వర్కర్లు కావచ్చు, మరొక పక్కన పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలని చెప్పేసి సర్పంచులు కావచ్చు, మరొక మాజీ సర్పంచులు కావచ్చు, అలాగే విద్యుత్ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అసెంబ్లీ సమావేశాలని అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేయడంతో పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి ఏదైతే
ఉందో ఈ సంబంధించినటువంటి హాల్ దగ్గరికి వచ్చి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ సంబంధించినటువంటి ఏరియాకి వచ్చి ఇక్కడ కొంత ప్రభుత్వం దృష్టికి వాళ్ళ సమస్యలను తీసుకువెళ్లాలన్నటువంటి ఒక ఆలోచన ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో పోలీసులు సైతం కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. భారీ గేట్లను ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు వెహికల్ను కూడా వాళ్ళు సిద్ధం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. అలాగే అసెంబ్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల్లో దాదాపుగా 10 సంఖ్యలో ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర 10-15 మంది పోలీసుల ప్రహార మధ్యలో ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంది. ఏ టైంలో ఎక్కడి నుంచి ఎవరు నిరసనకారులు వస్తారన్నటువంటి ఆందోళనతో పోలీసులు సైతం కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, హైదరాబాద్.